కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుల విషయంలో చిన్న చూపు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఇంతవరకు 2.5 సంవత్సరాలు అయింది, అక్రిడేషన్ కార్డులే రాలేదు. రోజుకొక నియమ నిబంధనలు పెడుతూ ఎలా కోత పెట్టాలి, అక్రిడేషన్ కార్డులు ఎలా తగ్గించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రోజు వరకు ఒక్క అక్రిడేషన్ కార్డు కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఆనాడు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి ఆదేశాలతో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కూడా తెచ్చాం. క్యాష్లెస్ స్కీమ్ ఎట్లయితే ఎంప్లాయీస్ కి ఇస్తున్నామో జర్నలిస్టులకు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో క్యాష్లెస్ స్కీమ్ కు ఆనాడు జీవోలు కూడా ఇచ్చాం. కానీ మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులు తమ బేసిక్ పేలో 1.5% కట్టాలి, ఆ 1.5% కడితే రాష్ట్ర ప్రభుత్వం 1.5% ఇస్తూ ఉద్యోగులకు మాత్రం తెచ్చారు, జర్నలిస్టులకు మొండి చేయి చూపినారు. మరి జర్నలిస్టులను ఆ హెల్త్ స్కీమ్ లో భాగస్వామ్యం చేయకపోవడం అనేటువంటిది ఇవాళ చాలా బాధకరం. ఆనాడు కేసీఆర్ గారు 100 కోట్ల రూపాయలతో జర్నలిస్ట్ సంక్షేమ నిధి పెట్టారు. ప్రెస్ అకాడమీని 15 కోట్ల రూపాయలతో అద్భుతమైన ప్రెస్ అకాడమీ కట్టారు. కరోనాలో కూడా చనిపోయిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం, కరోనాలో చనిపోయిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం, వారి పిల్లలకు స్కాలర్షిప్లు, ఇలా ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ గారు జర్నలిస్టులకు అందించారు.